చేసిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తానని ఆమె చెబుతున్నారు. అదే మాట అక్కడ స్థానికులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కుంభమేళ ముగిసిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం అఘోరి దాదాపుగా నెల రోజుల పైమాటేనే చెప్పుకోవాలి. మధ్యలో వీడియో రిలీజ్ చేసింది కానీ తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. కానీ కొద్ది రోజుల క్రితం తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఇటు తెలంగాణకు వచ్చింది. కుటుంబంతో ఒక దేవాలయంలో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్న సందర్భంలో కేక్ కట్ చేయించి తన కుటుంబానికి తినిపించింది. తాను కూడా కేక్ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అక్కడ కూడా కనిపించిన ఈ సందర్భం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ దర్శనం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తను కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో కనిపించడం, దాంతోపాటు ఒక టోల్ గేట్ దగ్గర ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిలకల్లు టోల్ గేట్ దగ్గర హల్చల్ చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. కారులో నుంచి దిగింది అఘోరి. దాదాపు 10 నిమిషాల పాటు హల్చల్ చేసింది. అఘోరిని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. కారణం అక్కడ ఇన్ఫ్యాక్ట్ ఆ సందర్భంలో కూడా మీరు గమనిస్తే కనుక దిగంబర అవతారంలోనే తనుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తనకి చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కూడా మనం చూసాం, ఇటు తెలంగాణలో ఎక్కడా కూడా పోలీసుల మాట విన్న సందర్భం మనం ఎక్కడా చూడలేదు. కొన్ని సందర్భాలు అయితే ఎంత చెప్పినప్పటికీ కూడా ఒంటి మీద కనీసం బట్ట ధరించే ప్రయత్నం చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత మరి ముఖ్యంగా ఒక సినారియోలో తను తమిళనాడు వెళ్ళిపోయింది అనుకున్న తరుణంలో తిరిగి రీఎంట్రీ ఇచ్చిన సందర్భంలో అప్పుడు తనకి వస్త్రధారణ చేయించి ఆ తర్వాత టెంపుల్లో దర్శనం చేయించిన తర్వాత అప్పటి నుంచి తను వస్త్రధారణతో కొన్ని సందర్భాలు కనిపించింది. కానీ ఈరోజు మళ్ళీ ఆ దిగంబర అవతారంలో కనిపించడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. ఈ నేపథ్యంలో బహుశా అక్కడ పోలీసులు తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆ సందర్భంలో ఒక్కసారిగా తను కోపానికి గురైందా, ఆ విశ్వాసం చూస్తుంటే కనుక ఆ అర్థం వచ్చేలాగే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? తిరిగి మళ్ళీ తను తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఎంట్రీ ఇస్తే కనుక గతంలో మనం చూసాం, మా ప్రతినిధి రాజేష్ అన్నట్టుగా జనసేన ఆఫీస్ దగ్గర ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో, దాంతోపాటు హైవే మీద ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది, సో అటువంటి పరిణామాలు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? మరి ముఖ్యంగా తను తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాదాపు నెలన్నర అయిపోయింది. అఘోరి ఎక్కడ కనిపించలేదు అనుకుంటూ కూడా చర్చ జోరందుకుంది. అఘోరి ఎక్కడికి వెళ్ళింది? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోని మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అఘోరి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ గేట్ దగ్గర హల్చల్ చేసింది. విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. కారులో నుంచి దిగి అఘోరి 10 నిమిషాల పాటు హల్చల్ చేసింది. అఘోరిని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వచ్చి చెన్నై వెళ్ళిపోయింది అఘోరి. ఇటీవలే ఫ్యామిలీతో బర్త్డే వేడుకలు కూడా సెలబ్రేట్ చేసుకుంది అఘోరి. దానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఒక్కసారిగా అక్కడ హల్చల్ చేసింది. తన వెహికల్ మీరు చూడొచ్చు. తనతో పాటు ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులతో కూడా తను మాట్లాడుతోంది. ఆ కాన్వర్సేషన్ అక్కడ కూడా హల్చల్ చేస్తుంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అఘోరి అక్కడికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోకి అఘోరి ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ గేట్ దగ్గరికి చేరుకుని అక్కడ హల్చల్ చేసింది. నన్నే మీరు ఆపుతారా అంటూ అక్కడ సంభాషించినట్టుగా తెలుస్తోంది. కారులో నుంచి దిగి అఘోరి 10 నిమిషాల పాటు హల్చల్ చేసింది.
అఘోరీని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వచ్చి చెన్నై వెళ్ళిపోయింది అఘోరీ. ఈ నేపథ్యంలోని కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి బర్త్డే వేడుకలు కూడా సెలబ్రేట్ చేసుకుంది. కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న విజువల్స్ కూడా మీరు చూశారు. ఈ నేపథ్యంలో ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, దాంతోపాటు అక్కడ ఎందుకు వాగ్వాదానికి దిగింది, పోలీసులతో అక్కడ వాగ్వాదానికి దిగిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఎందుకంటే మీరు చూస్తారు అదిగో డోర్ ఇలా తీసింది, మళ్ళీ తప్పని కొట్టింది. అదే కారిడోర్, తనే కారిడోర్ని ఒక్కసారి అక్కడ విజువల్ని చూద్దాం. పోలీసులతో అఘోరీ మాట్లాడుతున్న సందర్భంలో అసలు ఏం జరిగింది, ఎందుకు కారిడోర్ అంత బలంగా కొట్టాల్సి వచ్చింది, పోలీసులతో ఎటువంటి చర్చకు దిగింది, ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అఘోరీ అక్కడ పోలీసులతో ఏం మాట్లాడిందో చూద్దాం. విడుదల అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అఘోరీ అక్కడికి ఎందుకు చేరుకుంది, మరి ముఖ్యంగా ఆ టోల్ గేట్ దగ్గర ఎందుకు ఆకింది, పోలీసులు ఎందుకు తనిఖీలు చేశారు, ఎందుకు ఆపాల్సి వచ్చింది, తనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఎందుకు తనని అక్కడ ఆపే ప్రయత్నం జరిగింది, ఆ తర్వాత కాస్త వాగ్వాదానికి కూడా దిగినట్టుగా తెలుస్తోంది. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ వద్ద 2 నెలల ముందు అంత పెద్ద ఒక ఆందోళన చేసినటువంటి అఘోరీనాథ్ సాధు ఆ రోజు వెళ్ళిపోవడం తర్వాత ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రం ఎక్కడ కూడా కనబడలేదు. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం అంటే 11 గంటల ప్రాంతంలో జగ్గయ్యపేట టోల్ గేట్ దాటిన తర్వాత కారు నాపి అక్కడ ఒక కుక్కపిల్ల ఉంటే కుక్కపిల్లతో ఆడుకుంటుండగా అక్కడ స్థానికులు చూసి ఆమె గుమిగూడారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని ఆమెను పంపించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆమె పోలీసుల మీద ఎదురు తిరిగింది. పోలీసుల్ని కొంత బూతులు కూడా తిట్టినట్టు తెలుస్తుంది. తర్వాత ఆమెని పంపించేశారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నై వెళుతున్న సందర్భంగా అక్కడ జగ్గయ్యపేట టోల్ గేట్ వద్ద కాసేపు ఆగి కుక్కపిల్లతో ఆడుకున్న సందర్భంగా అక్కడ అయితే స్థానికులు గుమిగూడడంతో పోలీసులు ఒకసారి వచ్చి ఆమె పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఆమె చెన్నైకి వెళుతున్నారనే సమాచారం ఉంటుంది. చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మహాకుంభమేళానికి హాజరయ్యే అవకాశం ఉందని ఆమె అక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. కుంభమేళాకు హాజరవుతాను, ఇప్పటి వరకు తాను హరిద్వార్, కేదార్నాథ్ ఆ ప్రాంతాల్లో ఉన్నాను, ఇప్పుడు చెన్నై వెళ్ళడానికి వచ్చానని కూడా అక్కడ ఉన్న స్థానికులతో కొంతమంది చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆమె చెన్నై వెళ్తున్నట్టు తెలుస్తుంది. చెన్నై నుండి ఆమె తిరిగి మహాకుంభమేళానికి వెళ్తారని తెలుస్తుంది. తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రానికి వస్తారని కూడా అక్కడ కొంతమందితో మాట్లాడినట్టు స్థానికులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతానికి అఘోరీనాథ్ సార్ మరోసారి తెలుగు రాష్ట్రాల కలకారం సృష్టించిన నేపథ్యంలో గతంలో అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకి సంబంధించి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ ఎంట్రీలు ఇచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని అంశంలో పాపులర్ అయింది. ఒకనొక సందర్భంలో సంచలనంగా మారిన సందర్భాలు కూడా, ఎందుకంటే కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయిన సినారియో ఆ పరిస్థితుల్లో సో ఇప్పుడు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? చెన్నై వెళ్ళిన తర్వాత కొంత అక్కడ ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కుంభమేళాకు వెళ్ళబోతుంది. కుంభమేళాకు వెళ్ళిన తర్వాత తిరిగి